కృష్ణా డెల్టా ఏరువాక చేసి పసుపు కుంకాలు కొబ్బరికాయలు కొట్టి వ్యవసాయం మంచిగా చేసుకోండి, మంచిగా పంటలు పండాలని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ చేసినవన్నీ మీకు తెలిసినవి. కరెక్ట్గా వారం 10 రోజుల తర్వాత అందరూ నారుమళ్ళు పోసుకుని ఎదజల్లి నాట్లు వేసుకుంటున్న టైంలో పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడలేదు. మీరు ఏదైనా ఆరుదళ్ళ పంటలకు వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ప్రతి రైతు ఒక 25% ఖర్చు పెట్టేసుకుని నాట్లు వేసుకున్నారు. కృష్ణా డెల్టాలో వరి వచ్చే సాట వరికి తప్ప ఇంకొక పంట వేసుకునే అవకాశమే లేదు. ఇవాళ పులిచింతల్లో 29 టీఎంసీలు వాటర్ ఉంది. పట్టిసీమ నుంచి ఇవాళ ఎస్సీ గారు చెప్పిన దాన్ని బట్టి నేను 5,500 అనుకున్నా, 6,000 క్యూసిక్కులు 6,000 క్యూసిక్కులు 6 లక్షల క్యూసిక్కులు వాటర్ వస్తుందని చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఇంకొక 4,000 పులిచింతల నుంచి తీసుకుని ఇస్తే సుమారుగా 59 రోజులు 58 రోజులకి ఈ రెండు సరిపోతాయి. మొన్న 5-6 రోజుల నాడు కూడా పట్టిసీమ పంపులు ఆపేయాల్సి వస్తుంది, నీళ్ళు అందట్లేదు, పైనుంచి తగ్గిపోతున్నాయని చెప్పారు. ఆ రాత్రి 14 లక్షల క్యూసిక్కులు సముద్రంలో కలిసిపోయింది గోదావరి జిల్లాలో. వీళ్ళు చెప్పే ఆలోచనకి సంబంధం లేకుండా నడుస్తున్నాయి. ఇవాళ శ్రీశైలానికి నిన్నటి రాత్రి 1,74,000 క్యూసిక్కులు వాటర్ వచ్చింది. అన్ని ఆల్మట్టి డ్యామ్ నిండిపోయింది, వాటర్ వస్తుంది. ఈ వాటర్ వస్తున్నప్పుడు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా పులిచింతల నుంచి ఒక 4,000 క్యూసిక్కులు తీసుకుని ఇక్కడి నుంచి వచ్చే 6,000 10,000 క్యూసిక్కులు కృష్ణా డెల్టాకి ఇస్తే వ్యవసాయం సక్రమంగా ఉంటుంది. అది చేయమంటే ఏదో నీళ్ళందో తాగడానికి నీళ్ళు ఉండని చెప్తున్నారు. 2003లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగానే నీళ్లు లేకపోతే కృష్ణా బ్యారేజ్ మీద 10,000 మంది పైగా దాంట్లో దీక్ష కూర్చున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న మా బుద్ధాప్రస్థ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ కన్వీనర్గా దానికి ఉన్నారు. ఇవాళ కనీసం నోరెత్తి నీళ్ళు ఇవ్వచ్చు అనే మాట చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పులిచింతలు ఉందా అంటే పులిచింతలు లేదు. సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్ళు ఇచ్చారు, ఆకుమళ్ళు పోసుకున్నారు. తర్వాత వర్షాలు పడి పంటలు పండి. ఇవాళ మేము అడిగేది ఏంటంటే మీరు నీళ్లు లేవంటున్నారు, ఇది వర్షాకాలం పూర్తి అవ్వలేదు, వర్షాకాలం మొదట్లో ఉంది, మీరు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది, నీళ్ళు ఇవ్వండి. ఏదో సాకులు చెప్పి రైతుని చంపేసే పరిస్థితి తీసుకురాబాకండి. ఇందులో ఏం కనిపిస్తుందంటే ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఆవులు పెంచుకోండి, వ్యవసాయం చేయబాకండి, అది గిట్టుబాటు అవుద్ది అన్నారే. ఎట్టాగొట్ట వ్యవసాయాన్ని చంపేద్దామని ఆలోచన కనపడుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఖచ్చితంగా ఇవాళ నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పట్టిసీమ నుంచి 6,000 వస్తున్నాయి, ఇంకొక 4,000 అదనంగా పులిచింతల్లో ఉన్న నీరు తీసుకుంటే ఇబ్బంది లేకుండా పోతుంది. ఇవాళ సాగరకు నీళ్లు తీసుకోవచ్చు ఎక్కడి నుంచి, శ్రీశైలం నుంచి. ఇవాళ తెలంగాణ వాళ్ళు 7 ఎత్తిపోతల పథకాలకి నీళ్లు వదులుకున్నారు, పంపులు ఆడుతున్నాయి. వారేషియోలో మనం నీళ్లు తీసుకోవచ్చు, తాగడానికి నీళ్లు ఉండవనే భయం పేరుతో వ్యవసాయాన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. రైతాంగం చాలా ఇబ్బంది పడిపోతారు. దానినేమో మిడిల్ మ్యాన్ దగ్గరికి వెళ్తే రేట్లు పెరిగినాయి, రైతు దగ్గర ఉండగా రేట్లు లేవు. మొక్కజొన్నలో కూడా రైతు దగ్గర ఉండగా రేట్లు లేవు, 1,700 కొన్నారు, ఇవాళ 2,400 అయిపోయింది. అన్ని రకాలుగా పొగాకు రైతు, అట్లాగే కోకో రైతు, మామిడి రైతు, అన్ని రకాలుగా రైతాంగం నాశనం అయిపోతున్నారు. వ్యవసాయం లేకపోతే భారతదేశమే లేదు. దీన్ని ఖచ్చితంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఈ పాపం మూట కట్టుకోకుండా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా. ఇచ్చే అవకాశం ఉండి ఇవ్వడం లేదు, ఇది మోసం చేస్తున్నారు. త్వరలోనే 6వ తారీఖు అవన్నగడ్డ దగ్గర ఆకిడేటి దగ్గర నిరాహార దీక్ష కూర్చుని ఆ తర్వాత నీళ్లు కనుక ఇవ్వకపోతే అవనగడ్డ నుంచి విజయవాడ బ్యారేజ్ వరకు పాదయాత్ర చేద్దామనుకున్నాం. దీంట్లో రాజకీయ పార్టీలు కాదు, రైతాంగాన్ని కలుపుకొని ఆ పని చేద్దాం అనుకున్నాం. దానికి సహకరించండి మీరందరూ. అక్కడ దాకా తెచ్చుకోకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఎడిదిరిగి 6,000 ఇస్తున్నారు. ఇంకో 4,000 కనుక తీసుకుంటే పని పూర్తవుతుంది. 60 రోజుల పాటు వ్యవసాయానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకొక మాట, అక్కడ వర్షాలు లేవు అంటున్నారు. ఎప్పుడు మన డ్యాములు నిండాలంటే మన రాష్ట్రంలో పడిన వర్షాల మూలంగా ఏ డ్యాము నిండదో, ఎక్కడ క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఇదంతా పై రాష్ట్రాల్లో వర్షం పడినప్పుడే మనకు నీళ్ళు వస్తాయి. ఇవాళ గుజరాత్ పడింది, అస్సాం పడింది, అట్లాగే మహారాష్ట్ర బాంబేలో పడి వీటన్నిటిలో వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఇవాళకి కూడా పాలకులు
టెక్నికల్గా ఆలోచించే ఇంజనీర్లు కూర్చోబెట్టి మాట్లాడుకోకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అనేసి ఆయన ఒక మాట అంటాడు ఒకసాట, ఇంకొక ఆయన నీళ్ళు వస్తాయంటాడు, ఇంకొక ఆయన నీళ్ళు రావంటాడు. ఇదంతా రైతాంగాన్ని గల్లంతు చేసి వ్యవసాయాన్ని నాశించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి జనం తిరుగుబాటు తెచ్చుకునేదాకా తెచ్చుకోవద్దని మా కోరిక. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. మరి గడిచిన జూన్లో 29వ తారీఖు నాడు మరి ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి ఏకైక మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎంతో హంగు ఆర్భాటంగా మరి ఆయన ఏరువాక అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టి అందరికీ కూడా ఒక సందేశం ఇచ్చారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మీరు చక్కగా మరి విత్తనాలు జల్లుకోండి, ఆ నారుమళ్ళు పోసుకోండి, అలాగే వెదజల్లండి, మరి మంచిగా వ్యవసాయం చేసుకోండి, నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. అట్లాగే మా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కూడా సాగునీరు తాగునీరు కూడా వచ్చేలాగా చూస్తానని చెప్పేసి అందరు కూడా మాట్లాడడం జరిగింది. మరి 15-20 రోజులు అంటే మళ్ళా జూలై 18వ తారీఖు 20వ తారీఖు వచ్చేళ్ళకి మంత్రి నిమ్మల రామానాయుడు గారు అట్లాగే ఈఎన్సీ ఇరిగేషన్ ఈఎన్సీ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి ఎలినో ప్రభావం, దీని మూలంగా మేము వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేము, ఎవరో కూడా విత్తనాలు చల్లొద్దు, అలాగే నారుమళ్ళు వేయొద్దు, ఓన్లీ తాగునీటికే ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఊరికే మరి ఎరువాక ప్రోగ్రాం ఎందుకు చేశారు? రైతులందరినీ కూడా ఎందుకు ఆశపెట్టి మరి వాళ్ళ చేత 10,000-15,000 ఎకరానికి ఎందుకు ఖర్చు పెట్టించారని అడుగుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ మంత్రిని కూడా. అంటే ముందు మీకు తెలీదా? ఎలినో గురించి ఇవాళ చెప్తున్నారా? మరి ఈ జనవరి ఫిబ్రవరి మాసం నుంచే తెలుసు కదా. మరి అప్పటి నుంచి మీరు వదిలిపెట్టేసి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే మేలో చెప్పాలి. మేలో వదిలిపెట్టేశారు రైతాంగం అంతా. మరి మేలో మీరు రొట్ట విత్తనాలు ఎందుకు ఇచ్చారు? సబ్సిడీ మీద విత్తనాలు ఎందుకు ఇచ్చారు? ఎవరేమన్నారు మిమ్మల్ని? ఎవరైనా రైతు అడిగాడా? నీళ్ళు ఇస్తాననే కదా విత్తనాలు ఇచ్చింది. మరి ఆ మాట నిలబెట్టుకోకుండా ఈవేళ ఏదో గుడి సాగులు చెప్తారేమి? ఖచ్చితంగా మీరు కనుక మీరు అన్న మాట ప్రకారం, ఎందుకంటే మీరు వ్యవసాయం అంటే రైతుని గొంతు నులిపేస్తున్నారు, రైతుని చంపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు మొన్న ఎక్కడికి వెళ్ళాడు, వరి మాకండి మీరు వరి పండించొద్దా అన్నాడు. అంటే ఏం తినాలి మరి? సామాన్యుడు కానీ ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే ఏం తినాలి? భోజనంగా చేసేది. వరి పండించొద్దంటే ఏం చేయాలి? అంటే నీకు హెరిటేజ్ డైరీ ఉందని చెప్పేసి ఆవులు గేదెలను పెట్టుకోవాలా? అంటే వ్యవసాయం చంపేస్తావా? ఆల్రెడీ గతంలో కూడా అన్నారు, మీ టైంలో 2002, 2003 ఆ టైంలో కూడా ఇలాంటి కరువు విలయతాండవం చేసింది. మళ్ళా మీరు వచ్చారు, మళ్ళా మొదలుపెట్టింది కరువు. ఇలాంటి గుడ్డి సాగులు చెప్పొద్దు. మీరు కనికరించకపోయినా భగవంతుడు ఒక 4 రోజుల నుంచి మరి ఆ వరుణ దేవుడు కరుణించి మరి కాస్తంత మళ్ళా వర్షాభావం మళ్ళీ వర్షాలు పడబట్టి మళ్ళీ రైతులందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఆ చచ్చిపోయిన నారుమళ్ళు బతికినాయి. మరి చాలా చోట్ల మీరు తీసుకుంటే కనుక ఈ ఉయ్యూరు దగ్గర నుంచి కానీ, పామర్ దగ్గర నుంచి గుడివాడ, గొడ్లవల్లేరు, మరి ఈ ప్రాంతం అంతా దాదాపు 50-60% పూర్తి అయిపోయినాయి. ఏది నాట్లు వేయటం కానీ వెదజల్లడం కానీ. మా వైపు బందర్ వైపు కానీ, పెడన వైపు కానీ, అలాగే బంటిమిల్లి కృత్తిమని వైపు అంటే పూర్తిగా అవునుగేట టైలాండే, మా పెడన ప్రాంతం కృత్తిమను టైలాండే. మరి అక్కడ వేరే పంటలు ఏం పండవు. మీరు చెప్తున్నారు ఆరుతడి పంటలు ఏంటి అని చెప్పని. మరి సముద్ర తీర ప్రాంతంలో ఈ వర్షాకాలం ఇప్పుడు మొదట్లో ఉన్నాం మనం. ఇవాళ ఆగస్టు 3వ తారీఖు. అంటే ఇంకా 3-4 నెలలు వర్షాకాలం ఉంది మనకి. 4 నెలలు ఉంది ఖచ్చితంగా. మనం చూస్తూ ఉన్నాం నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఇంచుమించు అడపా వానలు పడతానే ఉంటాయి. ఉన్న వాళ్ళని మీరు ఏదైతే కాస్తంత నీళ్లు ఇస్తే, బ్యారేజ్ నుంచి నీళ్లు విడుదల చేస్తే, ఆ భగవంతుడు దయదలిస్తే ఖచ్చితంగా పంటలు పండుతాయి. మీరు సుమారు ఒక 2 నెలలు ఇస్తే చాలు. మీరు ఈ 4 నెలలు పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాటర్ అనేది రైతుకి. ఒక 2 నెలల పాటు ఆల్రెడీ దగ్గర అందరూ కూడా మే నెలలోనే స్టార్ట్ చేశారు. అంటే మే నెల ఆఖరికి ఎవరైనా రైతు అనేవాడు దుక్కు తినుకుంటాడు, నారుమూలు రెడీ చేస్తారు. ఇవాళ ఎక్కువగా 100కి 20-30% కాదండి, దాదాపు ఒక 50-60% వెదజల్లేస్తున్నారు అందరూ కూడా దాదాపుగా. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఉడుపులు కూడా దాదాపు 50-60% పూర్తి చేశారు. ఈ వర్షాభావాలు కానీ
లేదా కాసిన వచ్చిన నీళ్ళ వల్ల కానీ మిగిలినవన్నీ కూడా అంటే ఊడ్చిన పంటలను బతికించాలన్నా మిగిలిన వాళ్ళు సాగు చేసుకోవాలన్నా ఆల్రెడీ మీరే చెప్పారు కదా పులిచింతల నుంచి 7,000 చిల్లర ఇస్తున్నామని చెప్పేసి అని. అట్లాగే మరి పక్కన ఉన్నట్టు పట్టిసీమ నుంచి 7,000 చిల్లర వస్తుంది. మధ్యలో కొంత ఎవరో ఒకరు లిఫ్ట్ చేసుకున్నా సరే ఒక 5-6 వేలు ఉంటుంది. మరి రిమైనింగ్ ఒక 3-4 వేలు మీరు కనుక పక్కనున్న 30 టీఎంసీలు ఉన్నాయి, సుమారుగా 29 నుంచి 30 టీఎంసీలు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి పులిచింతల ప్రాజెక్ట్ ఉంది. దాని నుంచి కనుక మీరు లిఫ్ట్ చేస్తే డెఫినెట్గా ఈ 2 నెలల కాలంలో ప్రతి ఒక్క రైతుని బతికించవచ్చు. మీరు కనుక నీళ్ళు ఇవ్వకుండా ఏదో కుంటి సాగులు చెప్తే కనుక ఖచ్చితంగా రైతులు రోడ్డెక్కే రోజు దగ్గరలోనే ఉంది. అలాంటి పరిస్థితి రైతులు తిరగబడి రైతులందరూ రోడ్డెక్కే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. అలాంటి పరిస్థితి వస్తే మటుకు రైతుల తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షుడు పేర్నేని గారి నాయకత్వంలో, అలాగే రైతు అధ్యక్షుడు సింహాద్రి రమేష్ గారు అందరం, అలాగే మా కిట్టుబాబు, పామర్ అనిల్ అన్న, చక్రవర్తి అన్న, గుడివాడ కొడాలనాని గారు మాజీ మంత్రి గారు, మీ అందరం కూడా అవసరమైతే కృష్ణా డెల్టా తరఫున పెద్ద ఎత్తున ఒక రైతులందరితో కలిసి మేము కూడా ఉద్యమంలో పాల్గొంటాం. అవసరమైతే రైతుల తరఫున ఎంతవరకైనా పోరాటం చేస్తాం. అవసరమైతే ఈ ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి సారథ్యం వహించేలా చేస్తామని చెప్పని రైతుని ఆదుకోమని, అలాగే పంటని ఆదుకోమని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు కృష్ణా డెల్టా కింద వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కన్నీటి నుంచి వచ్చే కంటతడిని అధికారులకు చూపిద్దామని ఈరోజు మా నియోజకవర్గాల తరపున, రైతుల తరపున ఈరోజు అధికారులను కలవడం జరిగింది. అత్యంతకరమైన బాధైన అంశం ఏంటంటే ఏరువాగా అనే ప్రోగ్రాం చేసింది మీరే. ఏరువాగా ప్రోగ్రాం చేసి రైతుల్ని వ్యవసాయం మొదలు పెట్టండి, పోనీ ఆ మొదలు పెట్టండితో ఆపితే పోయేది. పెద్ద డైలాగులు మనం ప్రెస్లో చూసుకున్నా కనబడతాయి. మా మంత్రి గారు రైతుకు వెన్నుముక్కలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, రైతుని రాజు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని 2-3 సినిమా డైలాగులు ప్రిపేర్ అయ్యి అక్కడికి వచ్చి మాడటం జరిగింది. ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు డ్రై స్పెల్ అని ఈరోజు మీరు చెప్తున్నారు. డ్రై స్పెల్ నడుస్తుంది కాబట్టి పంటలు వేయొద్దు, లేదా వరి మాత్రం వేయొద్దు అని మీరు చెప్తున్నారు. ఈ ఏరువాక చేసే ముందు మీకు డ్రై స్పెల్ ఉంటుంది అనేది అధికారులకి తెలుస్తుందా తెలీదా? తెలిసిన పక్షంలో ఈ లోపం ఎవరిది? డ్రై స్పెల్ ఉన్న సమయంలో రైతుల్ని ఏరువాక కార్యక్రమం చేసి కొబ్బరికాయలు కొట్టి ఎన్నుముక్కలా ఉంటామని చెప్పింది మీరా కాదా? మరి డ్రై స్పెల్ ఉన్న సమయంలో మీరు ఎట్టా వేసుకోమని ఎంకరేజ్ చేస్తారు? అసలే మనం ఎన్నుముక్క ఇచ్చేసాం. ఎప్పుడు మొన్న తుఫానికి రావాల్సిన పంట నష్టం వేయలా. సరే, ఒకప్పుడు అంటే ఈ క్రాప్ ఇన్సూరెన్స్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవాళ్ళు. ఈసారి క్రాప్ ఇన్సూరెన్స్ మనం కట్టలా, రైతులనే కట్టుకోమన్నాం. అందులో కొత్త గొప్ప కట్టుకున్నోడికి కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన పరిస్థితి. పోనీ అది వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ యూరియా వేసిన పంట తిన్నారంటే క్యాన్సర్ వస్తుందని చెప్పడం వాస్తవమా కదా? మరి ఆ యూరియా కట్టల కోసం ప్రతి రైతుకి ఓటీపీ అనే ప్రక్రియ పెట్టి చదువురాని రైతును కూడా కొట్ల చుట్టూ తిప్పి ఆ ఓటీపీతోనే యూరియా ఇప్పించారు కదా. మరి క్యాన్సర్ వచ్చినప్పుడు యూరియాకి ఓటీపీలు ఎందుకు పెట్టారు? అంటే ఇంత డబల్ మైండెడ్ నేచర్ కనపడుతుందో చూసుకోండి మీరు. ఈరోజు మేము రాజకీయం ఇవన్నీ చేయడం కంటే అధికారుల్ని, రాజకీయ నాయకులు ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారేమో. మాకు తెలిసినంత జ్ఞానం మేరకు సార్ ఒక 4,000 క్యూసెక్ తెచ్చుకుంటే ఈరోజు వస్తున్న దారికి కొద్దిగా అంటే బ్యారేజ్ నుంచి ఈస్ట్లో ఉన్న మా అందరికీ, ఈ కృష్ణా డెల్టాలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడుద్ది, వాళ్ళు బయటపడతారు సార్ అని చెప్పడానికి మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఒకటే మీ అందరికీ చెప్తున్నాం, పెద్దలందరూ చెప్పినట్టు. మేము అధికారులతో మాట్లాడగా వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, సార్ డ్రింకింగ్ వాటర్కి రిస్క్ చేయలేకపోతున్నాం, భయపడుతున్నాం. ఒకటే చెప్తున్నా అండి, ఈరోజు రిస్క్ తీసుకుని రైతులకి ఇవ్వని పక్షాన రేపు మీరు ఇచ్చే డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా రైతులు మిగలరు సార్, ఆత్మహత్య తప్ప ఇంకో గతి లేదు అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. అసలు విజనరీ అని చెప్పుకుంటారు. విజన్ అంటే ఏంటండి? యథావిధిగా సాగేదాన్ని నడిపేవాడిని విజనరీ అంటారా? లేదా కష్టకాలంలో కూడా రిస్క్ తీసుకుని రెండింటిని మేనేజ్ చేస్తూ అన్ని వ్యవస్థల్ని బతికించేవాడిని విజనరీ అంటారా అని మాత్రమే అడుగుతున్నా. మరి విజన్ ఉంటే చేసి చూపించండి, రైతుల్ని కాపాడండి, డ్రింకింగ్ వాటర్ని సెట్ చేయండి. పెద్దలు చెప్పినట్టు మనమేమి
రైనీ సీజన్ మొదట్లోనే ఉన్నాం కదా, ఆఖరి దాకా వెళ్ళిపోలేదు కదా. అంటే మీరు వస్తే కరువు ఉంటుందని మీకు నమ్మకం ఉండటం సమంజసమే, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని మీకు తెలియజేయడానికి వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో మీ తప్పుని మీరు తెలుసుకుని తొందరలో రైతులకి నీళ్ళు ఇవ్వని పక్షాన పార్టీలతో సంబంధం లేకుండా రైతే ముందుకు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. మాలాంటి వాడు వెనకాల ఉన్నా కూడా చొక్కా బొచ్చుకుని లాక్కొచ్చి మరి ఈ పోరులో ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళతో అడుగు కలిపి మేము కూడా వాళ్ళ పోరులో సిద్ధం అవుతాం. ఒకటే చివరగా, రైతుని కన్నీరు పెట్టించిన ప్రభుత్వం ఏ రోజు బతికి బయటకట్ల. నీ 2004 హిస్టరీ అయినా చూసుకో, 2019 హిస్టరీ అయినా చూసుకో చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు రైతుని ఆదుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతామని తెలియజేస్తూ సెలవు తీసుకో. సార్, ఇప్పుడు అధికారులు డైరెక్ట్గా మీరు పోయినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు, దేవుడి దయ మా చేతిలో ఏం లేదు, దేవుడి మీదనే ఆధారపడ్డామా అని చెప్పి ఒక మీతోనే మాట్లాడు. ఏ విధంగా చెప్తారు సార్? దేవుడు అంటే చంద్రబాబు నాయుడు గారే అండి. ఎందుకంటే అధికారులకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆయనకి మించి నాలెడ్జ్ ఈయనకు ఉంటుంది కదా. ఈయన నాలెడ్జ్ ప్రకారం వదలొద్దనే చెప్తాడు. దేవుడు అంటే ఆయన చెప్పిందంతా పైన చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన డైరెక్ట్గా చెప్పలేరు కదా పాపం ఎస్సీ గారు. ఆయన ఉద్యోగం ఉండాలి కదా. దేవుడిదే అంటే అంతా చంద్రబాబు నాయుడు గారే అండి, మా తెలివి ఉన్నా కూడా మేము వాడలేకున్నామని చెప్తున్నారు. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు మీరు రాకపోతే మళ్ళీ రైతులు ఇప్పుడు వాటర్ ఇచ్చే పరిస్థితి కనపడుతుందా? సార్ నేను ఒకటే చెప్తాను సార్, వాళ్ళకి రైతుల మీద ఏమన్నా జాలి ఉన్నా, రైతులు ఉంటేనే మనం బాగుపడతామని ఉన్నా నీళ్ళు ఇవ్వాలి సార్. లేదు మాకు లెక్కలేదు, అధికారం ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, రైతులు పోతే పోయారు, నేను మా అబ్బాయి గారు మా దత్తత గారు అందరూ బాగుండాలి, ఇంకెవడో మాకు అవసరం లేదు అనుకుంటే రైతుల పక్షాన రారు. మా బాధ ఏంటంటే సార్, ఎవరు అక్కర్లా మంత్రులుగా గెలిచారు, ఎన్ని వేల మెజార్టీలు చెప్పుకున్నారుగా, రికార్డు స్థాయి మెజార్టీలు. ఇంతవరకు ఒక్కళ్ళైనా రైతుల దగ్గరికి ఒక్క పంచాయతీకి వెళ్ళి బాబు నీకేం ఇబ్బంది అని కూర్చుని ఇంతవరకు సభలు పెట్టారు సార్. చాలామంది చెప్తున్నారు ప్రతి చోటకి వెళ్ళి రచ్చబండ్లు పెట్టాం, మాది రికార్డులు పంచాయతీ దాంట్లో అన్నారు. మరి అదే మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి రచ్చబండ్లు ఎందుకు పెట్టలేదని మాత్రం అడుగుతున్నాం సార్. అంటే అంత జాలి కూడా లేకుండా పోయిందనేదే బాధ మరి.